అందరికీ నమస్కారం. ఈ వీడియోలో రేషన్ కార్డు ఉన్నవారికి ఈ నెల 26న 20,000 రూపాయలైతే వెయ్యబోతున్నారండి. ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆల్ పెట్టుకోండి. అలాగే వాట్సాప్ ఛానల్ ఉంది డిస్క్రిప్షన్లో, అందులో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. అందులో ఇంపార్టెంట్ అప్డేట్స్ నేను ఇస్తాను. ఓకే, చూడండి, నిన్న క్యాబినెట్ మీటింగ్ జరగడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కొన్ని పథకాలకు, అమరావతికి, వీటన్నిటికైతే ప్రభుత్వం అయితే ఆమోదం తెలపడం జరిగింది. అయితే 20,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అయితే ప్రభుత్వం అయితే చేయాలనుకుంటుంది. అది ఎవరికనంటే ఎవరైతే ఇప్పుడు వేట నిషేధించిన మత్స్యకారులు ఉంటారో, అంటే ఎవరైతే చేపలు పట్టుకునేటువంటి మత్స్యకారులు ఉంటారో వారికి ఇప్పుడు ఈ చేపలు ఏవైతే ఉంటాయో అవి కలుసుకుని పిల్లలు పెట్టే టైం అనమాట. అలాంటి టైంలో చేపలు పట్టినట్లయితే చేపల ఉత్పత్తి తక్కువైపోద్ది కనుక ఈ సమయంలో చేపల వేట నిషేధాన్ని చేయడం అయితే జరుగుతుంది. దాన్ని బట్టి ప్రభుత్వం ఈ నిషేధించిన సమయంలో డీజిల్కి అలాగే వాళ్ళకి ఆర్థిక సహాయం ఉండటానికి 20,000 రూపాయలు ఈ నెల 26వ తేదీన వేస్తారని మంత్రి నిమ్మల ఎవరైతే ఉన్నారో నిమ్మల మన యొక్క నీటిపారుదల శాఖ మంత్రి ఆయన అయితే చెప్పడం అయితే రామానాయుడు గారు చెప్పడం అయితే జరిగిందనమాట. సో దీనికి మీరు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంటు, మీరు ఏదైతే మీకు మత్స్యకార సంబంధించినటువంటి ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే మీరు సచివాలయంలో సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. మరలా అర్హులు లిస్ట్ రాగానే వీడియో చేస్తాను. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.